ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పంపిణీపై కార్యాచరణ సిద్ధమైంది. స్పష్టమైన కాల పరిమితిని సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అర్హుల జాబితాలపైన కసరత్తు జరుగుతోంది. ప్రతి 3 నెలలకోసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వాలని, తమకు స్థలాలు ఉన్నాయని లబ్ధిదారులు చెబితే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి పురోగతి ఆన్లైన్లో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలన్నారు. PMY 1.0 హౌసింగ్ స్కీమ్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లింపులు జరుపుతున్నామన్న సీఎం ముస్లింలకు అదనంగా 50,000 చెల్లిస్తామన్నారు. దీనికి 18,000 లబ్ధిదారులకు 90 కోట్లు అవసరమవుతాయన్నారు. ఇక ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న 920 కోట్ల మేర బిల్లులను రప్పించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.